అయ్యా నమస్కారం అయ్యా. మరి మీ పేరు కూడా చెప్పాలా, మాకు తెలియదు. నా పేరు డాక్టర్ అవ్వారు వేణుకుమార్, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ జేఏసీ. ఓకే, మరి స్టూడెంట్ అంటే చదువుకున్నోళ్ళే కదా, ఉస్మానియా క్యాంప్ అంటే జర పెద్ద చదువు చదివిందే. మరి మీరు చదువుకున్న వాళ్ళు తలుచుకుంటే మీ ముచ్చటంతా నాకు తెలుస్తుంది, తెలిసింది కూడా. మీరు అందరూ చదువుకున్న పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఒక మాట అనుకుంటే, ఒకటే మాట అనుకున్నట ఒకనాడు, ఏది 10 సంవత్సరాల కింద 12 సంవత్సరాల కింద అనుకుంటే రాజ్యం తెచ్చి దొరచేతులు పెట్టిరట మీరు అనుకుంటే. కానీ ఇప్పుడు అదే రాజ్యం మీ చేతులకు తెచ్చుకోవడానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, రాజ్యం ఎందుకు వస్తలేదు అంటే మీ ఉస్మానియా క్యాంపస్లో ఉన్న ఇలాంటి మేధావులు చదువుకున్న పిల్లలంతా ఏ రీతులు ఎక్కడ పోతురు, ఏంటి మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందో దాని మీద పక్కా చెప్పాలి. తాత నిజంగా ఇప్పుడిప్పుడే ఉస్మానియా యూనివర్సిటీలో చైతన్యం అవుతున్నది. మళ్ళీ 100% ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం మొత్తం అక్కడ చైతన్యం అవుతున్నాం. ఖచ్చితంగా రాజ్యం కోసం ప్రయత్నం చేస్తాం. ఆ దశలో అందరం అన్ని సంఘాలను కలుపుకొని, అన్ని కుల సంఘాలను కలుపుకొని, ప్రొఫెసర్లను కలుపుకొని, టీచర్లను కలుపుకొని, ఎస్సీ ఎస్టీ బీసీ సమాజాన్ని మొత్తం కలుపుకొని రాజ్యం కోసం కొట్లాడతాం. పక్కా ఈ ప్రతి ఒక్కరు ఎవరిని అడిగిన ఇదే మాట అంటారు. మళ్ళా నాకు ఈ నెల రోజులలో 2 నెలలలో ఏమైనా మాట తప్పినట్టు ఉందా అనుకో, అందరు వేరు తాత వేరు. ఇంతకు ముందు విశారదన్ మహారాజు మీటింగ్కి వస్తే కత్తి పట్టుకొచ్చుకోమన్నాడు. మళ్ళీ నువ్వు ఎట్లా ఎప్పుడైనా నీ చేతిలో కట్టి ఉంటది, దీన్ని మడత పెట్టు, మడత పెట్టు, దీంతో మాట తప్పితే మాటలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రం ఏర్పడడానికి ఉస్మానియా క్యాంపసే పురుడు, మొదటి మెట్టు, అడుగు. అలాంటి పిల్లలకే నశించిపోయి, ఓపిక నశించిపోయి ఆ మాట చెప్తున్నారంటే మీ మాట నేను నమ్ముతున్నా. ఇదే స్థాయిలో అక్కడ అతి త్వరలో మీటింగ్ పెడతాం. నిన్ననే మీటింగ్ జరిపినాం అందరం. ఇప్పుడు మాట్లాడిన మా సాంబశివ గౌడ్ అంతా కలిసి అక్కడ అన్ని సంఘాలు నిన్ననే మీటింగ్ పెట్టినాం. అతి త్వరలో ఈ స్థాయిలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ రోజు ఎట్లయితే జనం వచ్చారో, విద్యార్థులు వచ్చారో అన్ని ప్రాంతాల నుంచి, ఆ స్థాయిలో మీటింగ్ పెడుతున్నాం. ఖచ్చితంగా ఈ పెద్దల్నే చిరంజీవి సారు, విశారదన్ మహారాజు, ఈశ్వరయ్య సార్ను పిలుచుకుంటాం. మళ్ళా ఒక మెసేజ్ పల్లెలలోకి ఇస్తాం. 100%. మీరు ఇష్టప్పుడు నాకు కూడా చెప్పురి. మీ తాతను 24 గంటలు మీరు ఎప్పుడు పెట్టుకున్నా మీ ఎమ్మడి తీసుకుపోయిన వస్తా నేను. నాకు నా మనవాళ్ళకి తప్ప ఇంకేం లేదు ఈ రాజ్యంలో. ఓకేనా?